విజయవంతమైన కామెడీ చిత్రాలు తీసిన దర్శకుడు ఈవీవి సత్యనారాయణ. కానీ ఆయన విజయం వెనుక ఉన్న విషాదం, గెలుపు కోసం ఆయన పడ్డ పాట్లు వాళ్ళ అబ్బాయిలు నరేష్, రాజేష్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకప్పుడు బాగా వెలిగిన రైతు కుటుంబం ఈవీవిది. 19వ ఏట ఆయనకు వివాహం జరిగింది. 2 ఏళ్లకు రాజేష్, అల్లరి నరేష్ పుట్టిన తర్వాత పరిస్థితులు చూస్తే పంటలు పండక అప్పటికే ఆస్తులు పోయాయి. అంతకుముందే మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిన భార్య గాజులు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులో 50 రూపాయలు ఇంట్లో ఇచ్చి తక్కిన 80 రూపాయలతో సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈవీవి మద్రాస్ బయలుదేరారంటే అది ఎంత పెద్ద అడ్వెంచరో ఆలోచించండి. 8 సంవత్సరాల పాటు దర్శకత్వ శాఖలో అష్ట కష్టాలు పడుతూ పనిచేశాక దర్శకుడుగా ఈవీవి తొలి చిత్రం చెవిలో పువ్వు విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో అంతకుముందు మాకు సినిమా తీయండి అని వచ్చిన 11 మంది నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అయినా ఈవీవి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అప్పుడు ప్రముఖ నిర్మాత డి రామానాయుడు గారు ప్రేమఖైదీ చిత్రానికి స్క్రిప్ట్ రాయమని అన్నారు. 17 వెర్షన్లు రాశాక కానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అది పెద్ద హిట్ అయిన తర్వాతే ఈవీవి సత్తాను చిత్ర పరిశ్రమ గుర్తించింది. ఆ తర్వాత ఎన్ని హిట్స్ వచ్చినా తను చనిపోయేంత వరకు ఈవీవి తన గడ్డు రోజులను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదట.